తెలంగాణ ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కిన ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై అన్ని పక్షాలు స్పందించాయి. రాష్ట్రం విడిపోయి 3 ఏళ్లవుతున్నా బాబు ఇంకా ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు నేతలు. తెలంగాణపై చంద్రబాబు తీరు బయటపడిందని విమర్శించారు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు. విభజన చాలా బాధేస్తుంది. ఇప్పుడు కూడా తలుచుకుంటే 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ గా ఉండి 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మేము విభజన చేయాలనుకున్నాం. మీ సలహా ఏంటిని ఒక్క మాట అడగలేకపోయారు. శాశ్వతంగా తెలుగు జాతికి అవమానంగా మిగిలిపోతుంది. అర్ధ గంటలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, బిల్లు పాస్ చేయడం, మనకు అన్యాయం జరగడం మొత్తం కంప్లీట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను బాధపడినంత నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత ఆవేదన పడ్డా, బాధపడ్డా. ఇవి తెలంగాణ ఏర్పాటుపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. రాష్ట్ర ఏర్పాటుకు ఓకే చెబుతూ 2009లో కేంద్రానికి లేఖ రాసిన ఈయనే ఇప్పుడు ఇలా మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు అధికార పార్టీ నేతలు. విభజన చట్టం చేసిన పార్లమెంట్ ను బాబు అవమానపరుస్తున్నారని ఆరోపించారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రం విడిపోయి అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. పార్లమెంట్ కి జ్ఞానం లేనట్టుగా, పార్లమెంట్ కి అవగాహన లేనట్టుగా, పార్లమెంట్ సభ్యులు ఎవరో ఒక వ్యక్తి మోసం చేస్తే మోసమైనట్టుగా మాట్లాడే పద్ధతి ఉందో, ఇంత దిగజారుడు, ఇంత చిల్లర మాటలు మంచిది కాదు. తెలంగాణ ప్రజలు తెచ్చుకొని తెలంగాణలో ఇంత గొప్పగా అభివృద్ధి జరుగుతూ ఉంటే దీన్ని చూసి ఓరేనటువంటి ఒక అక్కస్ తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ విషయంలో చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బయటపడిందన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేస్తూ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ టీడీపీ నేతలు బాబు మోసం చూశాకైనా మారాలన్నారు. నిజంగా వారు తన బుద్ధిని బయట పెట్టుకున్నారు. ఉద్యమ సందర్భంలో కూడా నిరంతరం తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక పక్క రాష్ట్ర ప్రకటన వచ్చినాక కూడా ఆ పక్క ఆంధ్ర ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేపించి రాజీనామా డ్రామాలు చేసిండ్రు. ఎన్ని చేసినా సరే రాష్ట్రం ఇవాళ వచ్చింది. ఎవరికి వాళ్ళం సపరేట్గా ఉండి అభివృద్ధి కావాల్సినటువంటి సందర్భంలో ఇంకా కూడా తెలంగాణ ఉద్యమం మీద మీ ఆంధ్ర అసెంబ్లీలో మొదటి ప్రసంగంలో మాట్లాడిందంటేనే తెలంగాణ ప్రజలకు మీరెంత ద్రోహం చేస్తా ఉన్నారో తెలుస్తా ఉన్నది. ఇక్కడ తెలంగాణ టీడీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పి వారి పార్టీ మూసేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. పచ్చి తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తా ఉన్నామో దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆయన మాటల ద్వారా నిన్న నిజమని చెప్పి చంద్రబాబు నాయుడు నిరూపించిండు. తెలంగాణ తెలుగుదేశం నాయకుల్ని నేను కోరుతా ఉన్నా, మీకు చీము నెత్తురుంటే, మీరు మనుషులే అయితే, మీరు తెలంగాణ బిడ్డలే అయితే ఇంకా అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండద్దు. ఆ తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు చేయాలి, బయటకు వచ్చి తెలంగాణ ప్రజలతో కలిసి బతకాలని. కాంగ్రెస్ నేతలు కూడా బాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టడం చంద్రబాబు అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. దయచేసి ఇది ఉద్యమం కాదు, ఇది పాలన. ఆనాడు ఏ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు చేయడం జరిగిందో ఇవాళ మీ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు మళ్ళీ దొంగ నాటకం తెర మీద పట్టుకొస్తున్నాను చెప్పంటూ నేను ఈ ఉన్న 2 సంవత్సరాలు అనగానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా పాలన కొనసాగించండి అని చెప్పంటున్నా. చంద్రబాబు కామెంట్స్ తో ఇప్పుడు రాష్ట్ర టీడీపీ నేతలు డైలమాలో పడిపోయారు.